ఏటూరు నాగారం ఎన్కౌంటర్పై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఐలమ్మ భర్త మల్లయ్య మృతదేహం భద్రపరచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మిగిలిన మావోయిస్టుల మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించాలని హైకోర్టు తెలిపింది. మృతదేహాలపై తీవ్ర గాయాలు ఉన్నాయని హైకోర్టుకు తెలిపారు పిటిషనర్. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది న్యాయస్థానం. మరింత సమాచారం హైకోర్టు దగ్గర నుంచి మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, సరుణ, ఏటూరు నాగారం ఎన్కౌంటర్ సంబంధించి మరోసారి హైకోర్టు విచారణ జరిపింది. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కూడా ఎన్కౌంటర్ పైన అనేక అనుమానాలు ఉన్నాయి. పోస్ట్ మార్టం కూడా సక్రమంగా నిర్వహించలేదు, ఎన్హెచ్ఆర్సీ నిబంధనలు పాటించలేదు, ఒంటిపై ఉన్నటువంటి గాయాలు కావచ్చు, అతనికి సంబంధించినటువంటి వేధింపులకు గురి చేశారు, డెడ్ బాడీని కుటుంబ సభ్యులను పూర్తిగా చూడనివ్వలేదు అన్న అంశాన్ని ఆయన కోర్టు ముందు ప్రస్తావించారు. కానీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు మాత్రం చాలా స్పష్టంగా 8 మంది నిపుణులైనటువంటి వైద్య బృందంతో పోస్ట్ మార్టం నిర్వహించాము. ఎందుకంటే డెడ్ బాడీస్ని ఎక్కువగా ఫ్రీజ్ చేస్తే ఖచ్చితంగా కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది, కాబట్టి కుటుంబ సభ్యులకు ఇచ్చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పారు. మరోపక్క అన్ని నిబంధనలు పాటిస్తున్నాం, హైకోర్టు సూచనలతో పాటు ఎన్హెచ్ఆర్సీ నిబంధనలు కూడా పాటిస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. కేవలం ఏదైతే ఎదురుకాల్పుల్లో మాత్రమే వాళ్ళు చనిపోయారని చెప్తున్నారు. కానీ పిటిషనర్ మాత్రం వాళ్ళపైన విష ప్రయోగం జరిగిందన్న అంశాన్ని ఆయన కోర్టు ముందు ఉంచారు. కానీ సమగ్ర నివేదిక గురువారం లోపు సమర్పించాలి. ఎన్కౌంటర్కి జరిగిన కారణాలేంటి, ఎన్కౌంటర్ తర్వాత జరిగినటువంటి పరిణామాలేంటి, ఆ తర్వాత పంచనామాతో పాటు పోస్ట్ మార్టం రిపోర్టు సమగ్ర నివేదిక హైకోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు కూడా ఎవరైతే పిటిషనర్ ఉన్నారో పిటిషన్ భర్త మల్లయ్య అలియాస్ మధుని మాత్రం ఆ డెడ్ బాడీని భద్రపరచాలని ఆదేశించింది. మిగతా 6 డెడ్ బాడీలకు సంబంధించి కుటుంబ సభ్యులు అడిగితే వాళ్ళకి ఇచ్చేయాలి, లేదంటే వాళ్ళ డెడ్ బాడీస్ కూడా భద్రపరచాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం పోలీసులు ప్రభుత్వం ఇచ్చేటువంటి సమగ్ర నివేదిక అనంతరం కూడా గురువారానికి విచారణ వాయిదా వేస్తూ వాటిని పరిశీలించి తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని ఆదేశాలు జారీ చేసింది. నెక్స్ట్ విచారణ గురువారానికి వాయిదా వేసింది. మధు అలియాస్ మల్లన్న అతని డెడ్ బాడీని మాత్రం అతను భద్రపరచాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓకే వాసు, థ్యాంక్ యూ.